సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సుధాకర్. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వరంగల్ చుట్టూతో తిరుగుతున్నట్లుంది. వరంగల్లో ఉన్నటువంటి పాత ముఖ్యమైనటువంటి బాసులు, ముఖ్యమైనటువంటి నేతలు, వాళ్ళ ప్రమేయం కూడా ఉంది అనేటువంటిది కూడా ఒకటి బాగా నడుస్తుంది. సరే, ఏదైనా కానీ ఆ ఫోన్ ట్యాపింగ్ ఏమో కానీ ఇప్పుడు అందరికీ ట్యాపులు తిప్పుతా ఉన్నట్లున్నారు. ఏంటి పరిస్థితి? అంటే దుగ్గ్యాల ప్రణీత్రావుది స్వగ్రామం వరంగల్ జిల్లా సార్. అదేవిధంగా ఆయన అమ్మమ్మ ఊరు పర్వతగిరి అనేది మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ స్వగ్రామం. అదేవిధంగా పర్వతగిరిలో కూడా ఇతను ఒక వార్ రూమ్ పెట్టాడు అనేది ఇప్పుడు పోలీసుల నుంచి అందుతున్న సమాచారం. అందుకే వరంగల్ జిల్లా అనేది ఇప్పుడు దుగ్గ్యాల ప్రణీత్రావు విషయంలో అవును సార్, ఆయన అమ్మమ్మ ఊరు అదే కాబట్టి అంత ఒకటే సామాజిక దూర చుట్టరికమైన ఖచ్చితంగా ఉండి ఉంటుంది. అవును సార్, ఉంటుంది కాబట్టి వరంగల్ అనేది ఒక కేంద్రంగా, అవును సార్, వరంగల్ కేంద్రంగా ఈ వ్యవహారం అంతా జరుగుతుంది. పర్వతగిరిలో వార్ రూమ్ పెట్టాడు కాబట్టి ఇది ఒకటి సార్. అసలు ఎస్ఐబి అనేది ఎందుకు ఏర్పడ్డది అనేది ఒకటిసారి చూసుకుంటే సార్, 1990 దశాబ్దంలో మావోయిస్టుల కార్యకలాపాలు చాలా ఎక్కువగా ఉండేది. అప్పటికే ఐబీ ఉంది సార్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉండగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోని అప్పటి ప్రభుత్వం ఏర్పరిచి మావోయిస్టు కార్యకలాపాలని ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆయా జిల్లాలకు సంబంధించిన పోలీస్ అధికారులకు సమాచారం ఇస్తే వారు మావోయిస్టు కార్యకలాపాలను నిరోధించేందుకు ఉపయోగపడుతుందని ఒకటి ఎస్ఐబిని ఏర్పరిచారు. ఆ సందర్భంలో మావోయిస్టు కార్యకలాపాలు ఎట్లా ఉన్నాయంటే సార్, అప్పుడు హోంమంత్రిగా ఉన్న ఎలిమినేటి మాధవరెడ్డిని హైదరాబాద్ శివారు ప్రాంతంలో చంపడం, అదేవిధంగా హైదరాబాద్ నడిబొడ్డున ఒక పోలీసు అధికారిని హతమార్చడం, ఇంత తీవ్ర స్థాయిలో ఉన్న క్రమంలో ఎస్ఐబిని అప్పటి ప్రభుత్వాన్ని ఏర్పరిచినాయి సార్. కానీ అవును సార్, ఉమేష్ చంద్ర ఐపీఎస్ ఉమేష్ చంద్ర అని, అవును సార్, ఇలాంటి సందర్భంలో ఏర్పరిచిన ఎస్ఐబి అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఐబి అనేది మరో కార్యకలాపాలకు ఉపయోగించుకుంటూ వచ్చినారు. ఏ కార్యకలాపాలకు ఉపయోగించినారు అనేది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే, దీన్ని మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ సార్, 2023 డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు రాగానే ప్రణీత్రావు అనే ఎస్ఐబి డిఎస్పి ఆ ఎస్ఐబి కార్యాలయానికి ఫోన్ చేసి అక్కడ విద్యుత్ సరఫరాను నిలిపివేసి సీసీ కెమెరాలను ఆఫ్ చేయించి ఆయన కార్యాలయంలోకి వెళ్ళి హార్డ్ డిస్కులన్నీ ధ్వంసం చేసి, అదేవిధంగా అందులో ఉన్న మొత్తం పరికరాలు ఏవైతుంటే వాటన్నింటిని ధ్వంసం చేసి మిగిలిన వాటిని తీసుకెళ్ళి వికారాబాద్ అడవుల్లో పడేశాడు ఆ రాత్రి. అయితే ఇది పడేయగానే ఒక్కసారికి ఇది బయటికి రాగానే దీంట్లో అన్నీ క్లియర్గా జరిగి, అంటే ఎస్ఐబి అనేది పూర్తి స్థాయిలో అసాంఘిక శక్తులు లేకుంటే ఉగ్రవాదులు తీవ్రవాదులకు సంబంధించిన వారి ఫోన్ ట్యాపింగే మాత్రం చేసి ఉంటే హార్డ్ డిస్కులు ఎందుకు ధ్వంసం చేస్తాడు, అందులో ఉన్న ఎక్విప్మెంట్ని అంతా ఎందుకు ఆయన కాలబెడతాడు, లేకుంటే అన్ని తీసుకెళ్ళి ఎందుకు వికారాబాద్ అడవుల్లో పారేస్తాడని పోలీసులకు అనుమానం వచ్చి పంజాగుట్ట ఏసీపీతో కేసు నమోదు చేయించి ఈయనను పోలీస్ కస్టడీకి తీసుకొని ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసులు ఈయన విచారణ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఈయన విచారణ చేస్తుంటే ఈయన హైకోర్టును ఆశ్రయించాడు. కింది స్థాయి కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా నన్ను విచారణ చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటలకు విచారిస్తున్నారు. విచారణకు సంబంధించి ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని మీడియాకు లీక్ చేస్తున్నారు. అదేవిధంగా నా బంధువులను నాకు గెలవకుండా చేస్తున్నారు. 2 రోజులకు ఒకసారి నాకు వైద్య పరీక్షలు నిర్వహించకుండా చేస్తున్నారు. విచారణ అయిపోగానే నన్ను చెంచల్గూడ జైలుకు తరలించాలి, కానీ చెంచల్గూడ జైలుకు తరలించట్లేరు. ఇవన్నీ చెబుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే నిన్న వాదోపవాదాలు ముగిశాయి. ఇవాళ కోర్టు కూడా తీర్పునిచ్చింది. అన్ని సక్రమంగానే జరుగుతున్నాయి. చాలా తీవ్రమైన నేరం ఇది. ఈ తీవ్రమైన నేరం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయవద్దు, నువ్వు పోలీస్ కస్టడీకి సహకరించాలంటూ వారు క్లియర్గా ఇవాళ తీర్పు ఇచ్చారు. తీర్పునిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రణీత్రావు ఏ విషయాలు పోలీసులకు చెప్తున్నాడు. ఇంకా 3 రోజుల కస్టడీ ఉంది సార్. 3 రోజుల కస్టడీలో పోలీసులకు ఏమేమి విషయాలు చెప్తున్నారు అనేది అందరికీ, ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక టెన్షన్ వాతావరణం ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకి బంధువు. ప్రభాకర్ రావు నల్గొండ డిఎస్పీగా పనిచేసినప్పుడు సిఐగా ఉన్న ప్రణీత్రావును తీసుకొచ్చి ఆయన బ్యాచ్మెంట్లైన సిఐలందరికీ ఎవరికి ప్రమోషన్ లేకున్నా ప్రణీత్రావుకు ప్రమోషన్ ఇచ్చి ఆయనను తీసుకొచ్చి ఎస్ఐబిలో డిఎస్పీగా పెట్టి ఈ పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా ఈయనతోటే నడిపించాడు ప్రభాకర్ రావు. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావుతో పాటు చాలామంది పోలీసు అధికారుల పేరున్నాయి సార్. ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన సుమారు 10 మంది పోలీసు అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇందులో 8 మంది పోలీసుల అధికారులు ఇప్పటికే రిటైర్డ్ అయి ఉన్నారు. ఒక ప్రణీత్రావుతో పాటు మరొక అధికారి మాత్రమే ఇప్పుడు ఇంకా విధుల్లో కొనసాగుతున్నారు. రిటైర్డ్ అయిన పోలీసు అధికారులతో పాటు గత ప్రభుత్వంలోని కీలకమైన నాయకులందరి ప్రమేయం
ఉంది అనేది ఇలా నిర్వివాదమైన అంశం. కాబట్టి దీంట్లో ఎవరెవరు బయటకు వస్తారు, ఈ పోలీస్ కస్టడీ ముగిసేలోపు ఇంకా ఎవరెవరిని ముగియగానే ఇంకెవరెవరిని కస్టడీకి తీసుకొని విచారిస్తారు, కేవలం పోలీస్ అధికారుల వరకే విచారణ కొనసాగుతుందా, లేకుంటే రాజకీయ నాయకులు ఎవరైతే కీలక నేతలు ఉన్నారో వారికి కూడా నోటీసులు ఇచ్చి వారికి కూడా వారెంట్ సర్వ్ చేసి వారిని కూడా ఏమైనా అదుపులోకి విచారిస్తారా, ఈ అంశాలన్నీ అయితే ఇప్పుడు బయటికి రావాల్సి ఉంది సార్. ఈ బయటికి వస్తే ఇది పెను ప్రకంపనలు సృష్టించే కేసుగానే చూడాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా మంది పేర్లు వస్తున్నాయి కదా సుధాకర్, చాలా మంది ఆఫీసర్ల పేర్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆఫీసర్ల పేర్లు రావడానికి ఎవరు ఇష్టపడరు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఈ కేసుని ఇక్కడితోటి ఆపేసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి, సార్ ఇప్పుడు మా జీవితాలన్నీ పోతాయి, మేము ఆ రోజు మేము చేసిన తప్పేం లేదు, దాంట్లో ఆ ప్రొసీడింగ్స్లో అట్లా జరుగుతూ ఉన్నప్పుడు మేము ఏదో చూడటమో వినటమో జరిగింది తప్ప మాకేం సంబంధం లేదు, ఇప్పుడు మేమందరం ఇరుక్కోవాలి, మా జీవితాలు పోతాయి కాబట్టి దీన్ని చుట్టేసి హుస్సేన్ సాగర్లో ఏంటంటే కుదిరిద్దంటావా? పోలీస్ అధికారులకు సార్ ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పోలీస్ అధికారులు పనిచేస్తారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి దేశద్రోహ నేరం కదా, ఈ విచారణ ఎంతటితో నిలిపేయండి అని చెప్పే అవకాశం ఉంటుంది. కానీ సార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అతి ఎక్కువగా నష్టపోయింది రేవంత్ రెడ్డి సార్. ఆయన ఎక్కువగా నష్టపోయాడు కాబట్టి, ఆయన ఫోన్ ఎప్పటికప్పుడు ట్యాప్ అయింది కాబట్టి, ఆయన వాట్సాప్ కాళ్ళు ఆ వాట్సాప్ చాటింగ్ కూడా ట్యాప్ అయింది కాబట్టి అంత ఈజీగా ఆయన వదులుతాడని భావించకుండా ఉండాల్సి ఉంటుంది. అదొక అంశం సార్. ఏ విచారణ అయినా ప్రభుత్వం విచారణను సీరియస్గా వేగవంతం చేసి విచారణ జరిపి ఆ విచారణ నిలిపివేస్తే అది పులి మీద స్వారీలాగా చూడాల్సి ఉంటుంది సార్. ఆ విచారణ జరిగినంతసేపు పులి మీద స్వారీ చేసినట్టుగానే ఉంటుంది. విచారణ నలిపివేస్తే కిందికి దిగితే ఆ పులి తినేస్తుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో కవిత ఇంటరాగేషనే మనం చూసాం సార్. చాలా సందర్భాల్లో ఈడీ ఆమెకు నోటీసులు ఇచ్చింది, చాలాసార్లు ఢిల్లీలో విచారించింది. ఢిల్లీలో విచారించినప్పుడు చాలా హంగామా జరిగింది, ఇదిగో అరెస్ట్ అంటే అదిగో అరెస్ట్ అయ్యారు. చివరికి ఆమెను అరెస్ట్ చేయకుంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ స్థాయిలో నష్టపోయిందో మనం చూసాం. కాబట్టి ఇప్పుడు అనేక అంశాల్లో ఇప్పుడు విచారణ జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న విచారణకు విపరీతమైన పబ్లిసిటీ వస్తుంది. ఈ పబ్లిసిటీ వచ్చి ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విచారణను నీరుగారిస్తే ఈ ప్రభుత్వం కూడా రాజకీయంగా నష్టపోయే అవకాశం ఉంటుంది, తెలంగాణ ప్రజలలో అబాస్ పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం అంత ఈజీగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇది చాప చుట్టేస్తుందనో లేకుంటే నీరుగారుస్తుందనో భావించడానికి వీల్లేదని అనుకుంటున్నాం సార్. ఓకే సుధాకర్.